హాయ్ అండి, ఈరోజు నేను మీకు జ్యూసీగా ఉండే కోవా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చెప్తా చూడండి. ఒక బౌల్ తీసుకొని దానిలోకి నేను 250 గ్రామ్స్ వరకు మైదా తీసుకున్నానండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా చపాతీ పిండిలాగా కలుపుకొని ప్లేట్ మూత పెట్టుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకొని నెయ్యి ఇలా కరిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పు పిస్తా పప్పును వేసుకొని లైట్గా వేగించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత నేను 1/2 కప్ మిల్క్ తీసుకున్నానండి. దీనిలోని కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతోటి మనం మిల్క్ పౌడర్ తీసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో చూడండి 3 to 4 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకున్నానండి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అది మనకి దగ్గరగా అవుతుందండి. ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 3 to 4 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోని నేను 1.5 కప్పు షుగర్ వేసుకున్నానండి. 1 కప్పు వాటర్ వేసుకున్నాను. పంచదార అంతా కరిగిన తర్వాత దీనిలోని కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే కుంకుమ పువ్వు వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఈ పాకం మనకి గులాబ్ జామ్ పాకంలో వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు చూడండి, మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా చిన్న ఉండలుగా తీసుకొని ఇలా కజ్జికాయల మౌండ్లోని ఇలా పూరిలా ఒత్తుకొని దానిపైన ఇలా కోవా పెట్టుకొని మనం చేసుకోవాలండి. లేదంటే ఈ విధంగా చేత్తో అయినా సరే మౌల్డ్ చేసుకోవచ్చు. మనం కోవా పెట్టుకున్న తర్వాత చివరి అంచులు మాత్రం తడి చేసుకొని చుట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేసుకున్న కజ్జికాయలను వేసుకొని వేగించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకున్న తర్వాత వాటంతట అవే పైకి ఇలా తేలుతాయండి. అప్పుడు మనం టర్న్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేగించుకోవాలి. ఇలాగా ఈ కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసుకొని 5 to 6 మినిట్స్ ఉంచుకొని అప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ కోవా కజ్జికాయలు రెడీ అండి. ఇప్పుడు చూడండి, మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను. జ్యూసీగా ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.